ఇవాళ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 5న పోలింగ్ జరగ్గా మొత్తం 5గురు అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. ఎన్నికల్లో మొత్తం 15,490 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాకినాడలోని జేఎన్టీయూలో ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 14 టేబుళ్లపై 9 రౌండ్లలో ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లయితే మాత్రం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఆర్ఓ అండ్ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే మాత్రం తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ప్రక్రియ అయితే ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి మాత్రం మొన్న జరిగిన ఏదైతే ఉందో 5వ తేదీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం ఈ రోజు జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ పోలింగ్ ప్రక్రియలో 15,490 ఓట్లు నమోదయ్యాయని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. బ్యాలెట్ బాక్స్ కాకినాడ జేఎన్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్ లో భద్రపరచడం జరిగింది. ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బందికి పూర్తి శిక్షణ అయితే మాత్రం నిన్న ఇవ్వడం జరిగింది అని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది మరియు ఏజెంట్లు ఉదయం 6 గంటలకి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో కౌంటింగ్ వస్తున్న ఏజెంట్లు ఎవరో కూడా ఎటువంటి మొబైల్స్ కానీ ఎటువంటి ల్యాప్టాప్స్ కానీ ఎటువంటి తీసుకురాకూడదు. దీనికి సంబంధించి వారు ఒక పెన్ పేపర్ మాత్రమే కౌంటింగ్ దగ్గరికి తీసుకురావాలని చెప్పి కలెక్టర్ స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక లోపల కౌంటింగ్ లో అయితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియలో అయితే మాత్రం 14 టేబుల్స్ పైన అయితే 9 రౌండ్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని చెప్పి కలెక్టర్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఆయన తెలపడం జరిగింది. తొలి దశలో ప్రాథమిక ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం కూడా డీటెయిల్డ్ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రాలకి ఏజెంట్లు అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది కూడా 6 గంటలకల్లా లోపలికి ఎంటర్ అవ్వాలని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిగా ఏదైతే ఉందో మన ఎన్నికలు జరిగిన ఈ పోస్టల్ బ్యాలెట్ ఈ పోస్టల్ బాక్స్ మొత్తం కూడా 3 ఇంచుల భద్రతలో అంబేద్కర్ స్టేడియం లో ఉంచడం జరిగిందని చెప్పి కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఈ రోజు పూర్తి స్థాయి అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఇంచుమించుగా మధ్యాహ్నం దాటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ అనంతరం కూడా టోటల్ రిజల్ట్ అయితే మాత్రం తెలుపుతామని చెప్పేసి కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిగా అక్కడ మొత్తం ఇటు మన ఏపీఎస్పీ అండ్ లోకల్ పోలీస్ అదేవిధంగా పారా మిలిటరీ దళాలు కూడా అక్కడైతే మాత్రం బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికే మొత్తం పూర్తి స్థాయిగా ఏదైతే ఉందో మన ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ వారి యొక్క సిబ్బంది కూడా మొత్తం కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ కౌంటింగ్ సిబ్బంది అయితే మాత్రం లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏజెంట్లు కూడా లోపలికి అయితే వెళ్ళారు. మరి కొద్దిసేపులో 8 గంటలకు ఇంచుమించుగా హాఫ్ అన్ అవర్ లో అయితే మాత్రం 15 మినిట్స్ లో అయితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ బాక్సెస్ అన్ని చెక్ చేస్తున్నారు. ఇంచుమించుగా ఇంకొక 20 మినిట్స్ లో అయితే మాత్రం ఈ బాక్సెస్ సీరియల్ అవి చెక్ చేసి కలెక్టర్ సమక్షంలో అయితే మాత్రం ఓపెన్ చేయనున్నారు. 8 గంటలకి ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానున్నట్టుంది తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా కౌంటింగ్ కేంద్రాలకు అయితే చేరుకున్నారు. చేరుకుని అవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. మొత్తం ఈ 14 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో 14 టేబుల్స్ సంబంధించిన ప్రతిపాదన దీనికి సంబంధించిన దీనిపై 9 రౌండ్ల లెక్కింపు సంబంధించిన బాక్సెస్ అన్ని కూడా కలెక్టర్ అండ్ ఎస్పీ కూడా పరిశీలించడం జరుగుతుందని చెప్పొచ్చు. యామిని, రైట్, థ్యాంక్ యూ.